తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పరకామణి దొంగలు ఎవరు? కోర్టుకి నేడు సిట్ నివేదిక సమర్పించనుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే స్వామివారి ఆలయంలో పరకామణి ఉంది కదా, అదేనండి భక్తులు ఏదైతే వాళ్ళ యొక్క కానుకల్ని సమర్పిస్తూ ఉంటారో ఈ నేపథ్యంలోనే అక్కడ ఇప్పటివరకు ఎన్నడూ జరగని విధంగా చోరీ జరిగింది. ఆ చోరీకి ఎవరు పాల్పడ్డారు అన్న సంగతి మనందరూ తెలిసిందే. రవికుమార్ అనే ఉద్యోగి మరి అక్కడ నుంచి అనేక మార్లు చేశారు అని చెప్పేసి దానికి సంబంధించి అది పెద్ద సెన్సేషన్ అనమాట. సో ఈ నేపథ్యంలోనే అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు, అప్పుడు దానిపైన ఆ వీడియో ఫుటేజ్ బయటికి రావడం, అప్పుడు విజిలెన్స్ అధికారిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ అది కంప్లైంట్ ఇవ్వడం, ఇక అదంతా సీక్వెన్స్ తెలుసు కదా. దాని తర్వాత దాన్ని లోక్ అదాలత్లో రాజీ చేసేసి స్వామివారికి 14.5 కోట్ల రూపాయలు మరలా తిరిగి ఇచ్చేసేయటం, ఆ తర్వాత దాన్ని ఎలా రాజీ చేసుకుంటారు, ఇంకా కొన్ని 100 కోట్లు ఆ రకంగా స్వాహా చేసేసారు అని చెప్పేసి ఆరోపణలు వచ్చినమాట మనందరికీ తెలుసు. దీనిపైన ఒక సిట్ కూడా ఏర్పాటు చేశారు. సో ఇదంతా జరగగా ఆ విజిలెన్స్ అధికారి ఎవరైతే ఫిర్యాదు చేశాడో ఆ దొంగతనాన్ని పట్టుకున్నాడో అతను ఒక అనుమానాస్పద మృతికి చెందాడు. దానికి సంబంధించి ఇంకా రిపోర్ట్ బయటికి రాలేదు. హత్య, ఆత్మహత్య లేకపోతే ప్రమాదమా ఏంటి అని చెప్పేసి. సో ఇది ఇలా ఉండగా ఇక్కడ అప్పుడు టీటీడీ చైర్మన్గా చేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వాళ్ళేమో మా ప్రమేయం లేకుండానే జరిగింది అని చెప్పేసి ఆ తర్వాత ఇటీవల కాలంలో వాళ్ళు విచారణకు పిలిచారు, కస్టడీకి తీసుకున్నారు. ఆ విచారణలో వాళ్ళు చెప్పిన కొన్ని సందర్భాల్లో మాకేం గుర్తులేదు, మర్చిపోయానని చెప్పేసి చెప్పడం ఇవన్నీ కూడా చూసాం. సో భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఆయన ఫిలాసఫీలో ఆయన చెప్పుకుపోయారు. సో ఇది ఇలా ఉండగా ఎట్టకేలకు సిట్ దీనిపైన ఏదైతే ఇప్పటివరకు దర్యాప్తు చేశారో దానిపైన ఒక నివేదికను అయితే తయారు చేసింది. ఆ నివేదికని కోర్టులో హాజరుపరచాలి ఇవాళ. ఆల్రెడీ ఇప్పుడే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడే ఆ సిట్టు సమర్పించిందట. సో ఇప్పుడు ఆ సీల్డ్ కవర్లో ఎవరి పేర్లు ఉన్నాయి, ఇది అసలు ఆసక్తికరమైన అంశం. సో ఇప్పుడు ఎవరెవరి పేర్లు ఉంటాయి, ఎందుకంటే సమగ్రమైన విచారణ జరిగింది. ఆ విచారణ జరిగిన క్రమంలో ఇప్పుడు ఎవరి పేర్లు ఉంటాయి అనేది టెన్షన్. ఎందుకంటే దానికి సంబంధించి ఎవరెవరు చేశారనేది వాళ్ళ అంతరాత్మకు తెలుసు. వాళ్ళు చేసి ఉన్నారు అని లేదో అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళ మనసుకు తెలుసు కాబట్టి. సో అప్పుడు పేరు వస్తుందా రాదా, మనల్ని ఆ రకంగా పట్టుకున్నారా లేదా అనే ఆందోళన ఉంటుందిగా. సో ఈ నేపథ్యంలో కొంత టెన్షన్ వాతావరణం ఉంది కొంతమందికి. అంటే అందులో ఉన్న వాళ్ళకి టెన్షన్ ఉంటుంది, లేని వాళ్ళకి ఏముంటుంది. ఇప్పుడు లేని వాళ్ళు మీరు ఎంత విచారణ చేసుకున్నా చేసుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ అక్కడ సాక్ష్యాధారాలతో సహా వాళ్ళకి దొరికినాయి కాబట్టి ఇప్పుడు ఆ పేర్లని సీల్డ్ కవర్లు సమర్పించబోతున్నారు. ఇప్పుడు ఇది ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే దీని వెనకాల పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయా, లేదు అధికారులు మాత్రమే ఉన్నారా, లేదు పాలక మండలిలో పాత్ర ఎవరిదైనా ఉందా. సో ఉంటే 2 పాలక మండళ్ళు చేసినాయి. ఆ 2 పాలక మండళ్ళు మరి చైర్మన్గా చేసిన వాళ్ళ పేర్లు ఉన్నాయా, ఒకవేళ వాళ్ళ పేర్లు లేకపోయినా కావాలని అందులో ఇమిడింపజేశారా, ఒకవేళ అలాగే చేస్తే రాజకీయ కక్ష అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటారు. కానీ సాక్ష్యాధారాలతో సహా కనుక వాళ్ళు సమర్పించారనుకోండి, అప్పుడు ఇంక కోర్టు తీసుకుంటుంది నిర్ణయం, దానికి ఇంకా తిరుగుండదుగా. సో ఇప్పుడు సిట్ సమర్పించిన ఒక నివేదికలో ఎవరెవరి పేర్లు ఉంటాయి అనేది ఆ సాక్ష్యాధారాలతో సహా పెట్టాలి. అలా పెట్టకుండా సిట్టాబాస్ పాలైపోద్ది. ఒకవేళ రాజకీయ కక్షతోనే 1-2-3 పేర్లు యాడ్ చేశారండి, వాళ్ళు చెబుతున్నట్టుగానే యాడ్ చేశారు అనుకుందాం. ఒకవేళ దానికి సంబంధించిన ఆధారాలను సమర్పించలేదనుకోండి, నా పేరు పెట్టచ్చు, మీ పేరు పెట్టచ్చు, ఎవరి పేరు అయినా పెట్టచ్చు. అక్కడ అప్పుడు కోర్టుకి ఇస్తున్నారు. మీరు ఎవరికో కాదుగా ఇచ్చేది, కోర్టుకి ఇస్తున్నారు. కోర్టు అప్పుడు దీనికి ఎవిడెన్స్ ఏంటి అని అడుగుతుంది. ఇదిగో ఎవిడెన్స్ సో ఇదిగోండి, ఇది మేము కలెక్ట్ చేసాం, ఇదిగో అది కూడా ఉంది అని చెప్పేసి సమర్పించాలి. అలా చేయలేదనుకోండి సిట్టుకు మామూలుగా అక్షంతరం పడవుగా. సో ఏదో కొన్ని రాజకీయ కక్షతో చేశారని అనుకుంటే. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అసలు దొంగలు బయటపడబోతున్నారు అనే మాట మాత్రం ముమ్మాటికి వాస్తవంగా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలోనే అసలు కథ అంతా కూడా ఇక్కడ ఈ పరకామణికి సంబంధించిన అంశం ఒక దాంతో పోతండి ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ ఆ కల్తీ నెయ్యికి సంబంధించిన ఎపిసోడ్ ఉంది, దీనికి సంబంధించిన ఎపిసోడ్ ఉంది. ఇలా ఒకదానికొకటి, ఒకటి కాదు 2 కాదు కదా. ఈ కల్తీ నెయ్యికి ఒకటే అనుకుంటే మరలా ఆ పచారీ దినుసులు, ఆ లడ్డు తయారీకి కావాల్సిన దినుసులకు సంబంధించిన దాంట్లో కూడా కొన్ని కుంభకోణాలు జరిగినాయి. అసలు వెన్న లేకుండా, ఆ పాలు లేకుండా ఏ రకంగా నెయ్యి తయారు చేస్తారు అనేది పెద్ద మిస్టరీ. ఈ విధంగా వీళ్ళు ఇట్లాంటి కొత్త కనిపెట్టాలి అని అంటే మాత్రం
వాళ్ళకు వాళ్ళే సాధ్యం అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు చాలామంది గుండెల్లో దడదడలాడుతూ ఉంది ఈ పరకామణికి సంబంధించిన ఎపిసోడ్లో. ఎందుకంటే స్వామివారి హుండీలో వచ్చిన వాటిని చోరీ చేయటమే పెద్ద క్రైము. ఆ చోరీ చేసిన దాన్ని మరలా లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకోవటం అంటే అది ఎంత హాస్యాస్పదం అండి. అసలు ఏమనుకుంటున్నారు? స్వామివారికి వచ్చిన కానుకలను కూడా స్వాహా చేసింది కాక లోక్ అదాలత్ ద్వారా సెటిల్మెంట్లు చేయడానికి ఏమన్నా కుటుంబ పంచాయతీలా, భార్యాభర్తల పంచాయతీలా, లోక్ అదాలత్లో ఏదో ఒక అండర్స్టాండింగ్ వచ్చేసామనుకోవడానికి? సో దీని వెనకాల ఇంకా ఎంతెంతమందికి వాటాలు వెళ్ళినాయి. ఈ 14.5 కోట్లు స్వామివారికి సమర్పించిన దాంతో పాటుగా ఎవరెవరి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఏమేమి అసెట్స్ కొన్నారు, లేదు ఆ ట్రాన్సాక్షన్స్ ఎటు నుంచి ఎటు మారినాయి, ఎంతమంది చేతులకు మారినాయి, ఇవన్నీ కూడా సమగ్రంగా దర్యాప్తు చేసేసారు. కాబట్టి ఇప్పుడు ఆ రిపోర్ట్లో పేర్లు చాలా టెన్షన్ వాతావరణం నెలకొంది ఎంతోమందికి. సో ఈ నేపథ్యంలోనే ఇటు ఈ పరకామణికి సంబంధించింది కనుక ఒక బ్లాస్ట్ లాగా ఉండబోతుంది. ఆ పేర్లు బయటకు వస్తే రేపు ఎలా ఉంటుంది అంటే, వామ్మో ఇంత పాపానికి ఒడిగట్టారా పలానా వ్యక్తి, అది ఎవరి పేరైనా కావచ్చు, అది అధికారి కావచ్చు, అంటే అప్పుడు ఈవోగా చేసిన ధర్మారెడ్డి ఆయన కావచ్చు, లేకపోతే పాలక మండలిలో వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, ఇంకా పెద్దల హస్తం ఉండడం కావచ్చు. మరి ఇది ఆషామాషి వ్యవహారం కాదు కదా. ఇప్పుడు ఎంతోమంది స్వామివారి భక్తులు ఉన్నారు, మనది హిందూ దేశం. మరి స్వామివారి కోసం ఎంతోమంది ఎన్నో మొక్కులు మొక్కుకుంటారు. ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళు ఉంటారు, కొంతమంది సంవత్సరానికి 4-5 సార్లు వెళ్ళేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఎప్పుడో ఒకసారి వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఏదైనా వెళ్ళినప్పుడు ఆయన కృతజ్ఞతగా వాళ్ళ కుటుంబానికి జరిగిన మేలుకో లేకపోతే వీళ్ళు మొక్కున మొక్కులకో దానికి సమర్పించుకుంటూ ఉంటారు. మరి దానికి కూడా ఇక్కడ స్వామివారి దగ్గర దానికి కూడా సేఫ్టీ లేకుండా మామూలుగానే పక్కా పకడ్బందీగా ఉంటుంది అక్కడ ప్రతి ఒక్కటి కూడా. అది లడ్డు తయారీ దగ్గర పోటు కేంద్రం కావచ్చు, లేదా పరకామణి దగ్గర కావచ్చు, ప్రతి ఒక్క చోట మీరు క్యూ లైన్లో నిలబడినప్పుడు కూడా ఎక్కడికక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, సీసీ కెమెరాస్ అరేంజ్ చేసి ఉంటాయి. అంత పక్కాగా ఉన్న చోట కూడా దాన్ని అసలు మామూలుగా స్వామివారి దగ్గర సేవ చేసుకునే అవకాశం, ఒక ఉద్యోగం అక్కడ వచ్చింది అంటే ఇక రిటైర్ అయిపోయిన దాకా ఎంత పుణ్యం చేసుకుంటేనే అటువంటి అవకాశం దొరకదని భావిస్తూ ఉంటారు. మరి అటువంటి చోట స్వామివారికే ద్రోహం చేయాలి అని చెప్పేసి ఆ బుద్ధి ఎలా పుట్టిందో, ఎవరికి పుట్టిందో కానీ మొత్తానికి ఎంతకాలం అట్లా సర్వైవ్ అవ్వలేరు కదా. సాధారణంగా ఒక దొంగ కూడా ఒక 4 సార్లు 5 సార్లు చేస్తాడు, లేదా ఎక్కడోసారి దొరుకుతాడు, ఏదో క్లూ దొరికితే తద్వారా పట్టుబడతాడు. మరి అట్లాంటిది స్వామివారి సమక్షంలో జరిగినప్పుడు బయటపడకుండా ఉంటుందంటారా? ఆ బయటపడటం ఒక ఎత్తు. మరి చూడండి, ఏ ప్రభుత్వంలో జరగనట్లు అప్పుడే జరగడం ఏంటి, అది బయటికి రావడం ఏంటి, మరలా దాన్ని లోక్ అదాలత్లో పెడతాం ఏంటి, సెటిల్మెంట్ చేసుకోవడం ఏంటి, ఫిర్యాదు చేసిన అధికారి అనుమానాస్పద వృత్తి చెందడం ఏంటి? సో ముందు అది తేల్చాలి రాష్ట్ర ప్రభుత్వం, ఆ పోలీస్ శాఖకి ఖచ్చితంగా దీనిపైన మరి వేరే టీంని పెడతారో ఎలా చేస్తారో తెలియదు. కానీ ఆ హత్య వెనకాల ఉన్నది ఏంటి, అది హత్య మరి యాక్సిడెంటా, సూయిసైడా ఏంటి, అది తెలియాలి. అది తెలిస్తే ఇంకా బండారం బయటపడిపోయినట్టే. దాని వెనకాల ఎవరున్నారు ఏంటి అని. లేదు సూయిసైడ్ అంటే లేదు వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నట్లుగా మరి అతను బలవన్మరణానికి పాల్పడ్డారు పోలీసులు ఒత్తిడి మేరకు అని చెప్పేసి మరి ఇటు సైడ్ నుంచి వీళ్ళకి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ఎటు చూసినా కానీ ఈ పరకామణికి సంబంధించిన కేసు పెద్ద మిస్టరీ. మరి ఆ మిస్టరీని ఛేదించారా పోలీసు వాళ్ళు, మరి లేకపోతే రేపు ఆ నివేదికలో వచ్చిన పేర్లు బయట పెట్టినాక కూడా ఇంకా మాకేం తెలియదు అని చెప్పేసి ఎవరెవరైతే పేర్లు అందులో ఉన్నాయో వాళ్ళు సైలెంట్గా కాదు ఇంకా ఇది కూడా రాజకీయ కక్షే, కుట్రే, కావాలని చేస్తున్నారు అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం ఏమైనా ఉంటుందా, లేదా పక్కాగా ప్రూఫ్లతో సబ్మిట్ చేశారా అనేది కూడా చాలా కీలకంగా మారబోతోంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది ఒక బ్లాస్టెడ్ న్యూస్ లాగా ఉండబోతుంది, రాసి పెట్టుకోండి. ఈ కేసుకు సంబంధించిన విచారణ రేపు శుక్రవారానికి వాయిదా వేయడం కూడా జరిగిందని చెప్పి తాజాగా వస్తున్న సమాచారం. మరి శుక్రవారం ఏం జరగబోతుంది, మరి ఎటువంటి అంశాలు తెరపైకి రాబోతున్నాయి, మరి దీనివల్ల ఎవరెవరికి హార్ట్ బీట్లు పెరిగిపోయినాయి. ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే బీపీలు పెరిగిపోతూ ఉంటాయి. కొంతమంది పేర్లు మరి బయటకు వస్తాయి రావట్లేదు. నిజంగా స్వామివారి భక్తులు ఎవరు? ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు, ఆయనకు అపారమైన భక్తి. ఎప్పటి నుంచో ఆయన మామూలుగా కాదు, ఎప్పటి నుంచో ఆయన మాలలు వేస్తూ ఉంటారు, స్వామివారి దగ్గర దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. సో మరి అటువంటి ఆయన పైన కూడా ఆరోపణలు ఉంటాయి అంటే మరి చూడండి దీనికి సంబంధించి భక్తి అనే ముసుగులో చేసేసారని చెప్పి మరి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఈ రకమైన పరిస్థితి నెలకొన్న క్రమంలో మరి ఆ సీల్డ్ కవర్లో ఎవరి పేర్లు ఉండబోతున్నాయి అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. మరి చూద్దాం ఈలోపు ఎటువంటి బ్లాస్టింగ్ న్యూస్లు బయటకు వస్తున్నాయి. ఈ వీడియో పైన ప్రధానంగా
ఈ సీల్డ్ కవర్లో ఎవరి పేర్లు ఉంటాయని మీరు ఊహిస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.